మార్గం ప్రతిపాదించండి. శృంగారపుర పాలకులు లక్ష్మీ భాండారాన్ని పొందడానికి మా రాజ్యంతో తరతరాలుగా తగాదా పెట్టుకున్నారు. అదే ప్రయత్నం మళ్ళీ ఈసారి కూడా జరిగింది. దీనికంతకు కారణం ఈ పులవర్ధనుడు. ఇది సహించరాని నేరం. ఈ నేరానికి శిక్ష మన న్యాయశాస్త్ర ప్రకారం ఆజన్మ కారాగారం. దీనికంతకు మూల కారణం పులవర్ధనుడే కనుక అతనిని మాకు ఖైదీగా వదిలితే మిగతా వారిని విడుదల చేయవచ్చును. విన్నారుగా మీ అభిప్రాయం. పులవర్ధనుని మీకు వదిలేటమే మమ్మ పోనింది. ఒక పులవర్ధనుడే చేసిన నేరం ఏమిటి? బతికి బయటపడితే పులవర్ధనుని విడిపించవచ్చును, భాండారము పొందవచ్చు. అంగీకరింపుడు. ఏ సమాధానం చెప్పరే. పులవర్ధనుని మీకు అప్పగించినాం. సరే మహామంత్రి, వారిద్దరిని పొలిమేర దాటించండి. ఈ పులవర్ధనుడికి తగిన ఏర్పాట్లు చేయండి. చిత్తం. అధిక ప్రసంగం ఆపి నోరు మూసుకూరుకో, లేదా నీకు ఇది ఎగటి పడుతుంది. నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ఉన్న లక్ష్మీ భాండారాన్ని తీసుకెళ్లి మధురవర్మకిచ్చే సూర్యుడివా? సంపదలు సామ్రాజ్యాలు సాధించేది శక్తితో గాని అనుమతి వల్ల పొందేవి కాదుగా. అంత సూర్యుడివైతే ఇంకా బంధింపబడే ఉన్నావే. ఇక్కడ బంధించబడి ఉన్నది నీ శక్తికి లొంగి కాదు. మరి దేనికి? దేనిక? ఇన్నాడు నా ప్రేయసిగా నటించి ఈనాడు నా ఆశయాలు కడ్డు వచ్చింది దేనికి అడగటానికి. ఎందుకీ నట? ఎందుకీ వంచన? సమాధానం చెప్పు. నువ్విప్పుడు నాకు బందీవి. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవాలి. ఆ లక్ష్మీ భండారం ఎక్కడున్నదో తీసుకొచ్చి ఇవ్వు. ఇన్నాడు ఆ లక్ష్మీ భండారాన్ని ఆశించాను నా వెంటబడ్డది. కోటి జన్మలెత్తిన నీ కోరిక ఫలించను. నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను కానీ నీకు ఇస్తాను. మంచిగా తెచ్చివా? ఇవ్వను. కాదంటే కఠిన శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను శిక్షించే శక్తి నీకెక్కడుంది? నన్ను ఎదిరించే మనగాడ కూడా ఎదటికి రమ్మను. నీ సమస్త సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టిపెట్టగల నా ఖడ్గచారణ నైపుణ్యాన్ని నీవే కళ్ళారా చూద్దు గాని. అలాగా? ఏం చేస్తానో చూడు. ఆశ్చర్యపడుతున్నారా? మిమ్మల్ని ఆ ప్రజల నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకని మీ మనసు నొప్పించాను. నాకు కావలసిన లక్ష్మీ భాండారం మీరే. ఈనాటి నుంచి నా రాజ్యం, నా జీవితం, నా సర్వస్వం మీరేం చేసుకున్నా సరే. నీ మనస్సింత నిర్మలమా, మధురమా? నేనెన్నడూ ఊహించనే లేదు. ఉల్లిపర పోక ఊరేసినట్లు పిగిసి అట్టగా తిక్కోకు. అట్టగా ఉండి నా చూస్తున్నానంట. ఇగో మందారమ్మోయ్, ఒంటి మీద పోక ఓడ మీద కలిసి ఎగిరిగిరిపోతే ఎందుకు అంట. మా మహారాణి రాజ్ఞ. మహారాణమ్మ అయితే మరే పనైనా చెప్పను. నా చేస్తా. ముందు నెత్తలకు ముక్కు తీరా ఆ సింధుపోలు రేకెళ్ళి పడే. నాకు వద్దు. చేస్తానే. ఇదిగో సడేనంటే చూసే ఏంటా తీయాలా? నా కోపం మడుతున్నాను మందారమ్మోయ్. చెయ్యి మా అయ్య బర్లు మెప్పు తెచ్చిండు. ఎట్టుకు నడుస్తుంటే నా స్వామి రంగా బూలొచ్చి మాలొచ్చి ఊసులాడుకున్నట్టుంది. వాళ్ళు అమ్మేనేవాడు మా అయ్య. అవునమ్మా, నిజం అంతే. మారన్నమ్మా ఈ రాసోకులు నాకొద్దు. ఈ రంగురంగు బుడిదలు నాకొద్దు. బూడిదేమిటి? ఏం లేదు మహారాణి, ఒంటి మీద బుక్క చల్లేను. పిచ్చి పిల్ల. రా భోంచేద్దాం రా. ప్రభు మీకోసం ఎవరు మహాత్ములు వచ్చారు. మహాత్ములు?
ప్రవేశపెట్టు. జై శంకర్, జై శంకర్, జై శంకర్. హస్తరేఖలు చదివదం. ఏది తమ హస్తము? చదివేదరా చూచెదరా? చదివి చూచదము. ఏది తమ హస్తము? ఇదిగో పట్టు. తిరిగి పట్టుము. పులవర్ధన, లక్ష్మీ భాండారం కోసం నన్ను తీసుకువెళ్తానని మాటిచ్చి మర్చిపోతారా? మర్చిపోలేదయ్యా, తప్పక తీసుకువెళ్తా. ప్రభు, పరిచారికి మాలిని ఏది? ఆమెను ఏ అడవిలో వదిలేశారు? మాలిని కాదు, పరిచారిక కాదు, ఈ దేశ ప్రాణి హేమామాలిని. వ్యర్థమాయరా నా శక్తి? మంత్రదత్తము మంట కలిసిపోయారా? పొరగాని వినయదండుడే గొప్పవాడాయరా? అంతకంతకు మించిన శక్తి సాధించన ఆ పాండారమును భామను పొందకున్నాడా? మహారాణి, మహారాణి, చెలికృతులని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశారు? దానికి నన్ను శిక్షిస్తావా? అయ్యో, ఎంత మాట! మీరు అనుమతిస్తే మీ పాదాల దగ్గరే దాసిగా బ్రతించాలి. నీ ఇష్టం. అదృష్టవంతురాలి.
త్వరగా వెళ్ళి లక్ష్మీ కటాక్షాన్ని పొంది అంటే లక్ష్మీ భాండారం సాధించి త్వరగానే రమ్మంటాం అంతేనా? అలాగే పదవయ్యా మిత్రమా. అబ్బా కులవర్ధన, ఇంకెంత దూరం అయ్యా? అదిగో అమ్మో, నేనా? ఒంటరిగానా? నే ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళి జానికి దండ పెడతాను. బీరాలు పలికావుగా, బేలపోతావే, నువ్వు ఇక్కడే ఉండు. అవునవును, మర్చిపోను. ఇదిగో నా దండకి తాగుతుందిగా, నేను ఇక్కడే ఉంటాను. అవును, కండ ఆ? తిండి ఆ? ఉండు. నీ పేరు? కులవర్ధనం. ధనం అంటే ఏమిటి కులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్మి. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. ఏది నీ అరచెయ్యి? కులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా, లక్ష్మీ పతివా? లక్ష్మీపుత్రుడు.
త్రైలోక్యమాత శ్రీమన్మహాసర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధిని శ్రీ మహాలక్ష్మి మాణిక్య సౌవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయ గాత్రీ పయోరాసి పుత్రి నమో విష్ణుపత్రి నమస్తే 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 నమః. కుమార పులవర్ధన అమ్మా తల్లి ధన్యోస్మి ధన్యోస్మి మాత ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృతాత్ముని. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగలనా కుమార? ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమార. మాత ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. ఏమిటి తల్లి, నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి ధన్యుడను. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడను మాత ధన్యుడను. కుమార, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజమలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కళ్ళలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు.